ఖమ్మం మార్కెట్ యార్డ్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. తగిన మద్దతు ధర దక్కే వరకు ఆందోళన ఆపేది లేదంటున్నారు రైతులు. దీంతో విపక్ష పార్టీలకు చెందిన నేతలు రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. రైతులతో కలిసి ఆందోళన చేయాలని ప్లాన్ చేసిన టీడీపీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం టీడీపీ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేయడంపై నేతలు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్లో 3 గంటల హైడ్రామాకు తెరపడింది. టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే బట్టి పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. రైతుల పోరుతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. నిన్న మిర్చి రైతులు తమకు గిట్టుబాటు ధర పడిపోయిందని ఆరోపిస్తూ మొత్తం కూడా మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున విధ్వంసం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మొత్తం కూడా అక్కడ ఆయన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ కార్యకర్తలు అభినందిస్తున్నారు. నిన్నటి నుంచి మిర్చి రైతులకు సంబంధించి మిర్చి రైతుల విషయంలో నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో వాళ్ళు రైతులని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ రైతులను వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తుండగా ఈ బేషరతుగా వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇది జరిగింది. దాదాపుగా భారీ ఎత్తున ఇప్పుడు ఫోర్స్ను తీసుకొచ్చి ఆ ఫోర్స్ ద్వారా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం కూడా కార్యకర్తలు బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితి. చాలా నియంతృత్వ పోకడ, అప్రజాస్వామ్యం. రైతులు రేటు కావాలని అడిగితే నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా నా రైతులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే వాళ్ళు ఏడున్నారని అడగడానికి వచ్చి నన్ను కూడా అరెస్ట్ చేసి ఈ రకంగా తీసుకొని పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కేవలం పోలీసుల మీద ఆధారపడి ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయించి జైలుకు పంపించాలనే ఆలోచన ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. నేను ఇప్పుడు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను. రైతులకు మద్దతు ధర ప్రకటించి మిర్చి అంతా కొనండి. అరెస్ట్ చేసిన రైతులందరినీ బేషరతుగా రిలీజ్ చేసి గౌరవంగా ఇళ్లకు పంపించండి. రైతులు అమ్ముకోవడానికి వచ్చిన 20,000 మందిని 144 సెక్షన్ పెట్టి వాళ్ళు లేకుండా చేస్తే వాళ్ళకి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ పని చేయొద్దని చెప్తా ఉన్నాం. ఇది మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్ ముందు. అంటే పోలీస్ స్టేషన్ నుంచి వాహనాన్ని బయటకు వెళ్లకుండా మహిళలందరూ అడ్డుకుంటున్న పరిస్థితి. వాళ్ళని సర్ది చెప్పడం కోసం, అంటే ఇటు బట్టి విక్రమార్క సైతం వాళ్ళని సర్ది చెప్పడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఫోర్సు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ దాదాపుగా మహిళలందరూ కూడా అంటే బట్టి విక్రమార్క అరెస్టుని వ్యతిరేకిస్తూ బైఠాయించిన పరిస్థితి. మొత్తం మీద ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నిన్న మిర్చి రైతులకు సంబంధించి ఆ విధ్వంసం సంబంధించి రైతుల్ని అదుపులోకి తీసుకోవడం, బట్టి విక్రమార్కని అరెస్ట్ చేయడానికి 2 DSPల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఫోర్స్ వచ్చినప్పటికీ ఆ ఫోర్స్ని అనుక్షణం అంటే అడ్డుకుంటూ ఆయన అరెస్టుని కార్యకర్తలు ప్రతిఘటిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సంఘటనకు సంబంధించి రైతులు ఎవరెవరు అరెస్ట్ చేశారు, ఎక్కడ చేశారనే విషయాన్ని స్పష్టత ఇవ్వకపోవడం పట్ల బట్టి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్లో నెలకొన్న తాజా పరిస్థితి ఇది.